మన రెగ్యులర్ టాపిక్లోకి వచ్చేస్తే మనం లోకల్ మెలడీస్ అనే టాపిక్ చెప్పుకుంటున్నాం ఆర్గనాన్లో. అండ్ లోకల్ మెలడీస్ టాపిక్ అనేది కంక్లూడ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంతవరకు మనం లోకల్ మెలడీస్ అని చెప్పుకోవడమే జరిగింది. అండ్ లోకల్ మెలడీస్ అంటే అది ఓన్లీ ఆ పర్టికులర్ భాగానికి మాత్రమే సంబంధించినటువంటి వ్యాధి కాదు, అది జనరలైజ్డ్ స్టేట్ ఆఫ్ హెల్త్కి సంబంధించినటువంటి డిసీజ్డ్ కండిషను అని చెప్పుకోవడం జరిగింది. కానీ ఇక్కడ హనుమన్ గారు అసలు లోకల్ మెల్లీస్ అనేవి అసలు ఎలా ఉద్భవిస్తాయి, అవి ఆరిజిన్ అనేది ఎలా తీసుకుంటుంది, వాటికి కారణం అనేది చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ మనం లోకల్ మెల్డీస్ అని అంటే లోకల్ మెల్డీస్ నథింగ్ బట్ ఏ పార్ట్ ఆఫ్ వన్ సైడెడ్ డిసీజ్. ఈ వన్ సైడెడ్ డిసీజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ పార్ట్ అండర్ క్రానిక్ డిసీజెస్ అనమాట. సో లోకల్ మెలడీస్ అంటే ఇది క్రానిక్ డిసీజెస్లో భాగంగానే ఇది వస్తున్నది. ఓకే, నెక్స్ట్ ఫర్ ద నెంబర్ 201 ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్. ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ మ్యాన్స్ వైటల్ ఫోర్స్. ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ఏంటి అంటే ఇది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటి, ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ మ్యాన్స్ వైటల్ ఫోర్స్ అంటే ఎవరైనా ఇండివిజువల్ యొక్క వైటల్ ఫోర్స్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు అంటే ఏ రకంగా ఏంటి అంటే వెన్ ఎంకంబర్డ్ విత్ ఎ క్రానిక్ డిసీజ్ విచ్ ఇట్ ఈస్ అనేబుల్ టు ఓవర్కమ్ బై ఇట్స్ ఓన్ పవర్. అంటే ఏదన్నా ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యాధితో ఆ వ్యక్తి యొక్క వైటల్ ఫోర్స్ ఆ వ్యక్తి యొక్క ప్రాణశక్తి అనేది ఎఫెక్ట్ అయినప్పుడు ఆ ప్రాణశక్తి మీద ఒక దీర్ఘకాలికమైన వ్యాధితో భారం పడ్డప్పుడు అది ఎంత దీర్ఘ వ్యాధి అంటే మనం యాక్యూట్ డిసీజెస్ క్రానిక్ డిసీజెస్ రెండిట్లు గ్రేడేషన్ డివిజన్స్లో మనం చెప్పుకోవడం జరిగింది. యాక్యూట్ డిసీజ్ అంటే దానంతటా దానికి ఒక టెర్మినేషన్ అనేది ఉంటుంది, ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే యాక్యూట్ డిసీజ్లో తనంతట తానుగా అయినా వదిలేస్తే నయం అయిపోతుంది. క్రానిక్ డిసీజ్లో తనంతట తాను వదిలేస్తే అది ఎప్పటికీ నయం అవ్వదన్నమాట. సో అది ఇప్పుడు అది ఎందుకు చెప్తుందంటే ఇక్కడ క్రానిక్ డిసీజ్ అంటే అది ఎలాంటి క్రానిక్ డిసీజ్ అంటే ప్రాణశక్తి తనంతట తానుగా అధిగమించలేనటువంటి పెద్ద దీర్ఘవ్యాధి అనమాట. సో అంత పెద్ద దీర్ఘవ్యాధి అనేది మనిషి యొక్క ప్రాణశక్తి మీద భారం పడినప్పుడు it is evident that man's vital force when encumbered with a chronic disease which is unable to overcome by its own power అంటే దానికి ఉన్నటువంటి శక్తితో అది దాన్ని అధిగమించలేనంత పెద్ద వ్యాధి అంటే ఇంటెన్సిటీ వైజ్ బాగా పెద్ద వ్యాధి అనేది ఏదన్నా దాని మీద భారం పడినప్పుడు అది ఎలా రియాక్ట్ అవుతుంది, అది ఎలా దాని ప్లాన్ని చేసుకుంటుంది అనేసి నెక్స్ట్ కమింగ్ లైన్స్లో చెప్తారనమాట. adopts the plan of developing a local melody on some external part అంటే ఈ యొక్క ప్లాన్ని అనుసరిస్తుందంట. ఏంటి adopts the plan of developing a local melody on external part అంటే శరీరానికి వెలుపల భాగాల్లో ఉండేటటువంటి భాగాల్లో ఈ యొక్క లోకల్ మెల్లీని అది వృద్ధి చేసుకుంటుంది, అది అక్కడ ఉద్భవించేలా చేస్తుంది. సోల్లీ ఫర్ దిస్ సబ్జెక్ట్ పూర్తిగా ఈ యొక్క లక్ష్యం ఏంటి లక్ష్యం that by making and keeping in a diseased state this part which is not indispensable to human life ఏంటంటే ఈ యొక్క దీర్ఘవ్యాధి ఆ ప్రాణశక్తి మీద భారం పడినప్పుడు అది ఏం చేస్తుంది, లోకల్ మెలడీ అనే దాన్ని ఉద్భవించేలా చేస్తుంది, డెవలప్ చేస్తుంది. దాని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే దట్ బై మేకింగ్ అండ్ కీపింగ్ ఇన్ ఏ డిసీజ్డ్ స్టేట్ దిస్ పార్ట్ విచ్ ఈజ్ నాట్ ఇండిస్పెన్సిబుల్ టు హ్యూమన్ లైఫ్ అంటే మానవ జీవనానికి మనుగడకి ఏదైతే అది అంత అత్యవసరమైన భాగం కాదు అని ఏదైతే భావించుకుంటుందో అలాంటి భాగంలో మాత్రమే ఈ యొక్క దీర్ఘవ్యాధిని ఆ పర్టికులర్ పార్ట్కి మాత్రమే ఎఫెక్ట్ అయ్యేలాగా అంటే మిగిలిన ఇతర భాగాలు మేజర్ రోల్ లేకుండా అంటే మనం చెప్పేది హోలిస్టిక్ కాన్సెప్టే, ఎప్పుడైనా కూడా హోలిస్టిక్ కాన్సెప్ట్ అలానే ఉంటుంది. బట్ మిగిలిన ఇతర మేజర్ ఆర్గాన్స్ వైటల్ ఆర్గాన్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా అది ఓన్లీ ఆ బయట శరీరానికి వెలుపల భాగం అయినటువంటి అంటే శరీరానికి వెలుపల భాగం అంటే చర్మం, ఈ చర్మమే నథింగ్ బట్ ది లీస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ అనమాట. ఓకే,
that by making and keeping in a diseased state this part which is not indispensable to human life, it may thereby silence the internal disease. ఈ రకంగా చేయటం ద్వారా అంటే మానవ జీవనానికి మనుగడకి అంత అవసరం లేదు అని అనుకున్న భాగానికి మాత్రమే, అంటే అనగా చర్మం, ఆ చర్మం మీద మాత్రమే ఆ వ్యాధిగ్రస్తుల స్థితిలో ఉంచడం ద్వారా అది ఏం చేస్తుంది ఏంటంటే ఇట్ మే దేర్ బై సైలెన్స్ ది ఇంటర్నల్ డిసీజ్. ఆ రకంగా చేయటం ద్వారా ఆ లోపల ఉన్నటువంటి అంతర్గత వ్యాధిని కొంచెంగా నిశ్శబ్దంగా ఉంచేలా చేస్తుందంట. దీనికి ఎగ్జాంపుల్ ఆఫ్ సపోజ్ ఒక టీబీ టెండెన్సీ, టీబీ డిస్పోజిషన్ అనేది ఉంది, టీబీ ఆఫ్ లంగ్స్ అనే డిస్పోజిషన్ కేసు అనేది ఉంది. అలాంటి టెండెన్సీస్లలో మనం ఏం చెప్పుకుంటాం, వాటి యొక్క ప్రికసార్ట్స్ కానీ లేదంటే వాటి యొక్క ఫినామినల్ సింటమ్స్ ఏంటంటే ట్యూబర్కులర్ బ్యాక్గ్రౌండ్లో ఆనెలు రావటం కానీ రింగ్ వామ్ కానీ ఇలాంటివి చెప్పుకుంటాం. సో ఎవరిలో అయితే ఆ యొక్క టీబీ టెండెన్సీ ఉంటూ టీబీ ఆఫ్ లంగ్స్ని ప్రొడ్యూస్ చేయగలగాలి అనేటటువంటి కండిషన్స్లో అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ వ్యక్తి యొక్క వైటల్ ఫోర్స్ ప్రాణశక్తి ఏం చేస్తుంది ఏంటి అంటే అది ఒకటేసారి టీబీ ఆఫ్ లంగ్స్ని ప్రొడ్యూస్ చేయదు. ఎందుకంటే దాన్ని మిటిగేట్ చేయటం కోసం, లేదంటే దాన్ని ఇంత తీవ్రంగా ఒకేసారి పెట్టకుండా ఫస్ట్గా మనకు చర్మం మీద ఏ తామర రూపంలోనో ఏ ఆనెల రూపంలోనో అది ఎక్స్ప్రెషన్లోకి తీసుకొస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, చర్మం అనేది చాలా లీస్ట్ ఇంపార్టెంట్ అవయవం అనమాట మన శరీరం మొత్తంలోనూ. అదే అంటే ఒక టీబీ ఆఫ్ లంగ్స్ని ప్రొడ్యూస్ చేయటం అనేది లంగ్స్ లాంటి ఇంపార్టెంట్ మేజర్ వైటల్ ఆర్గన్లో ఒక ట్యూబర్కులర్ దీన్ని ఫామ్ చేయటం కన్నా రింగ్ వామ్ ఫామ్ చేయటం అనేది ఆ వ్యక్తికి సంబంధించి అది వాడికి మంచిది చేస్తుంది అనమాట. అట్ ది సేమ్ టైం మనం ఇప్పుడు హైపర్ టెన్షన్ అనేది ఉంది. హైపర్ టెన్షన్ బ్యాక్గ్రౌండ్స్లో ఈ ఎగ్జిమా లాంటి కండిషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ జనరలైజ్డ్ స్టేట్ అయినటువంటి హైపర్ టెన్షన్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేయటం మంచిదా, ఆ ఇండివిజువల్ ఎదురైనటువంటి సర్కమ్స్టాన్సెస్కి ఎదురైనటువంటి పరిస్థితులకు ఎదురైన దృష్ట్యా హైపర్ టెన్షన్ని ప్రొడ్యూస్ చేయకుండా ఈ ఎగ్జిమా లైక్ కండిషన్స్ని ప్రొడ్యూస్ చేయడం, లేదు ఒక క్యాన్సరస్ లాంటి మ్యాలిగ్నెంట్ కండిషన్ అనేది ఏదైనా ఉంది, ఆ యొక్క డిస్పోజిషన్ అనేది ఉంది, డైరెక్ట్గా దాన్ని ప్రొడ్యూస్ చేయకుండా ఏ సోరియాసిస్ లాంటి కండిషను లేదు విటిలిగో లాంటి కండిషన్ను ఆ వ్యక్తి యొక్క చర్మం మీద దాని వరకు పరిమితం చేసి ఉంచేలా చేయటం. సో ఈ రకంగా చేయటం వల్ల ఏంటంటే ఆ అంతర్గతంగా ఉండేటటువంటి మేజర్ కంప్లైంట్ ఏదైతే ఉందో అది కొద్ది కాలం పాటు నిశ్శబ్దంగా చేస్తుందన్నమాట. సోల్లీ ఫర్ దిస్ ఆబ్జెక్ట్, అంటే ఆ ప్రాణశక్తికి ఉన్న లక్ష్యం వల్ల ఏంటి అంటే మన యొక్క జీవనాన్ని, మన యొక్క లైఫ్ని సాక్రిఫైస్ చేయకుండా ఎంత వీలైతే అంత దాన్ని శరీరానికి అత్యంత లోపల భాగాల్లో కాకుండా అత్యంత తక్కువ విలువ ఉన్నటువంటి అవయవాల మీద అత్యంత బహిర్గతంగాను పెట్టడానికి ట్రై చేస్తుంది. మొట్టమొదటిగా చేసేది ఎలాంటి ఇండివిజువల్ అయినా వైటల్ ఫోర్స్ చేసేది ఇదే అనమాట. దట్ బై మేకింగ్ అండ్ కీపింగ్ ఇన్ ఏ డిసీజ్ స్టేట్ దిస్ పార్ట్ విచ్ ఈజ్ నాట్ ఇండిస్పెన్సిబుల్ టు హ్యూమన్ లైఫ్. ఇది అంటే ఒక ఎగ్జిమా అనే కండిషన్ ఉంది. ఇప్పుడు ఆ ఎగ్జిమా అనేది చర్మం మీద ఉండటం వల్ల అతనికి లోపల ఉండేటటువంటి మేజర్ ఆర్గన్స్కి ఎటువంటి ముక్కు తలపెట్టదు. ఎప్పుడు సప్రెషన్ చేయకుండా దానికైతే వదిలేసిన ఆ వ్యక్తిలో అతనిలో ఆ దురద మూలంగా, ఆ క్రాక్స్ మూలంగా బ్లడ్ లేదంటే ఇంకేదైనా డిశ్చార్జ్ ఇలాంటివి ఏమన్నా రావటం వల్ల ఇబ్బంది పెట్టడం తప్పితే ఇంటర్నల్గా ఉండేటటువంటి అవయవాల్లో ఎటువంటి హానిని తలపెట్టదు. ఎందుకు తలపెట్టదు? ఉద్దేశం ఏంటి? ఇట్ మే దేర్ బై సైలెన్స్ ది ఇంటర్నల్ డిసీజ్. అక్కడ ఉన్నటువంటి అంతర్గత వ్యాధి మొత్తాన్ని కూడా నిశ్శబ్దంగా ఉంచడం కోసం ఇది బయట శరీరానికి బాహ్య భాగాల్లో దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. which otherwise threatens to destroy the vital organs and to deprive the patient of life. అదే ఒకవేళ ఇది కానీ చేయలేదు, ఆ యొక్క ప్రాణశక్తికి ఆ స్కిన్ కంప్లైంట్ని ప్రొడ్యూస్ చేసేటువంటి వైటాలిటీ లేదు, అంత విగరస్ ఇది లేదు, అటువంటి సర్కమ్స్టాన్సెస్ రాలేదు అనుకోండి, అయితే డైరెక్ట్గా టీబీ ఆఫ్ లంగ్స్ని ప్రొడ్యూస్ చేసేస్తుంది. డైరెక్ట్గా ఏ మ్యాలిగ్నెంట్ కండిషన్, ఏ క్యాన్సరస్ లైక్ కండిషన్ని ప్రొడ్యూస్ చేసేస్తుంది. విటిలిగోని ప్రొడ్యూస్ చేసే బదులు సోరియాసిస్ని ప్రొడ్యూస్ చేసే బదులు. సో ఈ రకంగా వైటల్ ఆర్గాన్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతాయో అప్పుడు
మనిషి యొక్క జీవనానికి మనుగడకి కష్టమైపోతుంది. ఎప్పుడైతే అది కష్టమైపోతుందో నథింగ్ బట్ సకమ్స్ ది వైటల్ ఫోర్స్, అంటే దానికి లొంగి పడిపోయి అక్కడ అండ్ టు డిప్రైవ్ ది పేషెంట్ ఆఫ్ లైఫ్ అన్నారు. డిప్రైవ్ అంటే దొంగలించడం, దోచేయటం, అంటే ఆ మనిషి యొక్క ప్రాణాన్నే తీసేసుకుంటుంది అనమాట. విచ్ అదర్వైజ్ థ్రిటన్స్ టు డిస్ట్రాయ్ ది వైటల్ ఆర్గన్స్ అండ్ టు డిప్రైవ్ ది పేషెంట్ ఆఫ్ లైఫ్. ఓకే, and that it may thereby, so to speak, transfer the internal disease to the vicarious local affection and as it were dry it thither. And that it may thereby, so to speak, అంటే చెప్పాలంటే ట్రాన్స్ఫర్ ది ఇంటర్నల్ డిసీజ్ టు ది వైకేరియస్ లోకల్ అఫెక్షన్, అంటే లోపల ఉండేటటువంటి ఆ దీర్ఘకాలిక వ్యాధిని రిప్రజెంటేషన్ చేస్తూ, ప్రాతినిధ్యం వహిస్తూ టీబీ ఆఫ్ లంగ్స్ని ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి చోట అది ఓన్లీ రింగ్ వామ్తో మాత్రమే ఎక్స్ప్రెస్ చేసి వదిలేస్తుంది, లేదు ఆనెలు వరకే అది ఎక్స్ప్రెస్ చేసి వదిలేస్తుంది. ఒకవేళ ఇది కానీ ప్రొడ్యూస్ చేయలేకపోతే డైరెక్ట్గా లంగ్సే ఎఫెక్ట్ అయిపోయి. సో అలా కాకుండా ఇక్కడ ఈ చర్మం మీద రింగ్ వామ్ని ప్రొడ్యూస్ చేయటం వల్ల, లేదంటే ఆనెల్ని ప్రొడ్యూస్ చేయటం వల్ల అక్కడ వైటల్ ఆర్గన్స్ని హెల్దీగా ఉంటూ వాటికి ఎటువంటి ముప్పు లేకుండా అక్కడ ఉండేటటువంటి రాబోయేటటువంటి మేజర్ హెల్త్ కంప్లైంట్ని కొద్ది కాలం పాటు పోస్ట్పోన్ చేయటం కానీ, లేదంటే కొద్ది కాలం పాటు దాన్ని నిశ్శబ్దంగా ఉంచుతుందన్నమాట. అండ్ దట్ ఇట్ మే దేర్, సో టు స్పీక్ చెప్పాలంటే ట్రాన్స్ఫర్ ది ఇంటర్నల్ డిసీజ్ టు ది వైకేరియస్ లోకల్ అఫెక్షన్. ట్రాన్స్ఫర్ ది ఇంటర్నల్ డిసీజ్ టు ది వైకేరియస్ లోకల్ అఫెక్షన్. వైకేరియస్ ప్రత్యామ్నాయంగా ఉండేటటువంటి స్థానిక వ్యాధిగా బదిలీ చేయబడింది. ఏది అంతర్గత వ్యాధి అంతా కూడా బయటకు చర్మం మీద ప్రత్యామ్నాయ డిసీజ్గా, ప్రత్యామ్నాయ వ్యాధిగా, స్థానిక వ్యాధిగా అది బదిలీ చేయబడింది. ట్రాన్స్ఫర్ ది ఇంటర్నల్ డిసీజ్ టు ది వైకేరియస్ లోకల్ అఫెక్షన్ అండ్ యాజ్ ఇట్ ఫర్ డ్రైట్ థిటర్, అది అక్కడికి లాక్కొని తీసుకొచ్చిపెట్టిందన్నమాట ప్రాణశక్తి. ది ప్రెజెన్స్ ఆఫ్ ది లోకల్ అఫెక్షన్ దస్ సైలెన్సెస్ ఫర్ ఎ టైమ్ the internal disease, though without being able either to cure it or to diminish it materially. The presence of the local affection, అక్కడ లోకల్ ఎఫెక్షన్ ఉండటం వల్ల నీకు జరిగే ఉపయోగం ఏంటి? ద సైలెన్సెస్ ఫర్ ఏ టైమ్ ది ఇంటర్నల్ డిసీజ్, అంటే కొద్ది కాలం పాటు అది నిశ్శబ్దంగా చేసేస్తుంది. దేన్ని? ఆ అంతర్గతంగా ఉండేటటువంటి మేజర్ హెల్త్ కంప్లైంట్ని కొద్ది సమయం పాటు అది నిశ్శబ్దంగా ఉంచేలా చేసేస్తుంది. అలా నిశ్శబ్దం చేసింది కదా అనేసి ఆ టైంలో ఈ లోకల్ ఎఫెక్షన్ ఉండటం వల్ల అక్కడ ఉండేటటువంటి ఆ దీర్ఘకాలికమైన వ్యాధి అన్న నయం చేసుకోబడిందా ఆ టైంలో? అంటే ఏమీ అలా నయం చేసుకోదు. సరే, వ్యాధి అంతా నయం చేసుకోలేదు, మరి ఇంటెన్సిటీ వైజ్, మ్యాగ్నిట్యూడ్ వైజ్ అది ఏమన్నా మెటీరియల్గా అదేమన్నా తగ్గించుకుందా అంటే అలాగనూ చేసుకోవాలా. మరి ఇంకేంటి దానివల్ల ఉపయోగం అంటే అది కొద్ది కాలం పాటు అది పోస్ట్పోన్ చేస్తుంది. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది లోకల్ ఎఫెక్షన్ ద సైలెన్సెస్ ఫర్ ఎ టైమ్ ది ఇంటర్నల్ డిసీజ్, సో వితౌట్ బీయింగ్ ఏబుల్ ఎయిదర్ టు క్యూర్ ఇట్ ఆర్ డిమినిష్ ఇట్ మెటీరియల్లీ. దీనికి ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పుకోవాల్సి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టీబీ ఆఫ్ లంగ్స్ అనే డిస్పోజిషన్లో రింగ్ వాము, ఆనెలు అనేవి వస్తాయని చెప్పుకున్నాము. సరే, అది బయట ఉండటం వల్ల ఆ టీబీ ఆఫ్ లంగ్స్ని ప్రొడ్యూస్ చేసే ఆ యొక్క వ్యాధిని అది కొద్ది కాలం పాటు నిశ్శబ్దంగా ఉంచుతుంది. సరే, అది అలా చర్మం మీద ఒక నెల రోజులు ఉంది. ఒక్కొక్కరికి కొంతమందికి వాళ్ళ యొక్క విగ్రెస్, వాళ్ళ వైటల్ స్ట్రెంత్ని బట్టి కొంతమందిలో బాగా ఇంటెన్స్డ్గా వచ్చి ఎక్కువ రోజులు ఉంటుంది, లేదంటే బాగా లైట్గా చాలా మోడరేట్గానే వచ్చి మోడరేట్ టైం ఉంటుంది, లేదు కొంతమందికి లైట్గా అలా కనపడిపోయి వెంటనే సప్రెషన్ అయిపోవచ్చు. అయితే అసలు ఇలా ఉండటం వల్ల ఏం చేస్తుంది? సార్, నాకు పలానా రింగ్ వామ్ వచ్చింది, మీరు అంటారు కదా ట్యూబర్కులర్ బ్యాక్గ్రౌండ్లో మాత్రమే ఈ యొక్క రింగ్ వామ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా వచ్చినప్పుడు మీకు లోపల ఉండే ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని బాగుంటాయి, హెల్దీగా ఉంటాయి అన్నారు. సరే, నేను సంవత్సరం పాటు నేను రింగ్ వామ్తో సఫర్ అయ్యా, మళ్ళీ ఇంకొంతకాలం తర్వాత నాకు మళ్ళీ టీబీ వచ్చింది కదా, మరి మీరు ఏం చెప్పారు, అది రాదని అన్నారు కదా అంటే
మనం చెప్పుకునేది ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో క్యూరేటివ్ ప్రాసెస్లో వచ్చినప్పుడు అలా జరుగుద్ది. మనం ఇక్కడ చెప్పుకునేది లోకల్ ఎఫెక్షన్, దానికై అది ప్రొడ్యూస్ అయినప్పుడు ఎలా ఏంటి అంటే, దానికై అది ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎటువంటి మెడిసిన్స్ ఏం వాడనప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఒక సంవత్సరం రోజుల పాటు రింగ్ వామ్ ఎఫెక్ట్ అయ్యాను, నాకు టీబీ అనేది బాగా ఇంటెన్సిఫైగానే వచ్చింది, మరి తగ్గించుకోవాలి కదా ఆ సంవత్సరం రోజుల్లో అంటే, అది ఆ రింగ్ వామ్ అనేది బయట ఉండటం చేత అక్కడ ఉన్నటువంటి లోపల ఆ ఇంటర్నల్ డిసీజ్ ఆ టీబీ ఆఫ్ లంగ్స్ని అది నయం చేసుకునేంత క్యాపబిలిటీ అనేది ఉండదు. అలా అనేసి ఇంటెన్సిటీ వైజ్ దాన్ని తగ్గించుకునేటటువంటి ఇది ఉండదన్నమాట. నేను ఒక 6 నెలల పాటు దాంతో సఫర్ అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని చెప్పుకోవాల్సి వస్తే వాల్యూస్ పరంగా చెప్పుకుందాం. అంటే ఒక 50% ఆఫ్ టీబీ ఆఫ్ లంగ్స్ ప్రొడ్యూస్ చేసేటటువంటి కండిషన్స్లో ఒకరిలో ఒక 6 నెలల పాటు రింగ్ వామ్ అనేది వచ్చి సఫర్ అయ్యాడు. సో ఆ 6 నెలల్లో హోమియోపతికల్లీ చూజన్ డ్రగ్ కానీ పడితే ఆ ట్యూబర్కులర్ టెండెన్సీని మనం తీసేస్తాం. కానీ ఇక్కడ మనం చెప్తున్నది హోమియోపతి ట్రీట్మెంట్ గురించి చెప్పుకోవట్లేదు. మనం ఇక్కడ చెప్తున్నదల్లా ఆ యొక్క వ్యాధి ఎలా అభివృద్ధి చెందుతుంది, నేచర్లో భాగంగా, నేచర్ క్రియేషన్లో భాగంగా అది ఎలా డెవలప్ అవుతుంది, అది ఎందుకు అక్కడ ఆవిర్భవించింది అనే దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను 6 నెలల పాటు రింగ్ వామ్ కంప్లైంట్తో సఫర్ అయ్యాను. నేను 50% అది 40%కో 20%తో తగ్గి టీబీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనేసి కాదు. అక్కడ ఉండేటటువంటి 50% అది అలాగే ఉంటుంది. మరి ఏంటి ఉపయోగం అంటే, అది మనకు కొంత సమయం అనేది ఇస్తుంది. కొంత సమయం పాటు ఆ టీబీ ఆఫ్ లంగ్స్ని ఒకసారిగా బయటికి రాకుండా అది నిశ్శబ్దంగా ఉంచుతుంది. ఇది ఈ స్కిన్ కంప్లైంట్ ఉంది కదా అనేసి అది ఆ లోపల ఉన్నటువంటి టీబీ డిస్పోజిషన్ని, టీబీ టెండెన్సీని అది నయం చేసుకోలేదు. అట్ ది సేమ్ టైం మెటీరియల్ గాను, దాన్ని మ్యాగ్నిట్యూడ్ వైజ్ గాను, ఇంటెన్సిటీ వైజ్ గాను అది తగ్గించుకోలేదన్నమాట. అది the presence of the local affection thus silences for a time the internal disease, though without being able either to cure it or to diminish it materially. Okay. The local affection, however, is never anything else than a part of the general disease, but a part of it increased all in one direction by the organic vital force and transferred to a less dangerous external part of the body in order to allay the internal ailment. ఈ యొక్క లోకల్ ఎఫెక్షన్ అంటే ఇది ఆ చర్మానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక వ్యాధి మాత్రమే కాదు, అది జనరలైజ్డ్ స్టేట్, ఆ జనరలైజ్డ్ డిసీజ్ స్టేట్లో భాగంలోనే అది భాగం. కానీ ఈ యొక్క వైటల్ ఫోర్స్, ఈ యొక్క ప్రాణశక్తి విగరస్గా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఏంటంటే, అదంతా కూడా ఒక వైపుకి ఒక దిశగా లాక్కొని తీసుకొచ్చి ఆ చర్మం మీద ప్లేస్ చేసేస్తుంది. ది లోకల్ ఎఫెక్షన్ హౌవర్ ఈజ్ నెవర్ ఎనీథింగ్ ఎల్స్ దెన్ ఏ పార్ట్ ఆఫ్ ది జనరల్ డిసీజ్. ఇది ఆ జనరల్ డిసీజ్లో తప్ప మరి ఇంకొక భాగమేం కాదు, అది దాంట్లో భాగమే. కానీ బట్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఇంక్రీజ్డ్ ఆల్ ఇన్ వన్ డైరెక్షన్ బై ది ఆర్గానిక్ వైటల్ ఫోర్స్. ఈ యొక్క ప్రాణశక్తి ద్వారా అక్కడ ఉన్న వ్యాధి మొత్తాన్ని ఒక దిశగా తీసుకొచ్చి అది చర్మం మీదకి తీసుకొచ్చి పెట్టేస్తుంది. ఎందుకు పెడుతుంది? అదే శరీరంలోని అత్యంత తక్కువ విలువైనటువంటి అవయవం అన్నమాట. అంటే ఏ లంగ్స్లో ట్యూబర్కుల్ ఫామ్ అయిన దానికి, ఏ చర్మం మీద రింగ్ వామ్ ఫామ్ అయిన దానికి తేడా లేదా అంటే, ఆ లంగ్స్లో ట్యూబర్కుల్ కానీ ఫామ్ అయితే పేషెంట్ అసలు నడవలేడు. ఆ పని అంటే నడవలేడు ఇన్ ద సెన్స్ ఆయాసం రావటం కానీ, దగ్గు కానీ, ఫీవర్ కానీ, అతను ఉండేటటువంటి రెగ్యులర్ రొటీన్ డైలీ వర్క్స్కి కానీ అటెండ్ అవ్వలేనటువంటి పరిస్థితి. అండ్ నెక్స్ట్ అతని యొక్క జీవనానికి ఆకలి సంబంధించి కానీ, అతని యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్లో కానీ వీటన్నిటిలోనూ ఏదో అంత మార్పు, చెప్పుకోదగ్గ మార్పు అనేది ఉంటుంది. కానీ అది చర్మం మీద ఉండటం ద్వారా అతనికి చేసేటటువంటి అతని రొటీన్ వర్క్స్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. రొటీన్ వర్క్స్ అని కాదు, ఇంకా అది మనకు బాహ్యంగా ప్రాపంచికంగా మనం ఆలోచించేది. కానీ వైటల్ ఫోర్స్ చేస్తున్నది ఏంటంటే ఆ ఇంటర్నల్గా ఉండేటటువంటి వైటల్ ఆర్గాన్స్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం ఇది చర్మం మీద పెడుతుంది. ఈ చర్మం మీద ఉండటం ద్వారా నీకు ఇంటర్నల్గా మేజర్ ఆర్గాన్స్కి ఎటువంటి హాని కలగజేయదు అనమాట.
The local affection, however, is never anything else than a part of the general disease, but a part of it increased all in one direction by the organic vital force and transferred to a less dangerous external part of the body. ట్రాన్స్ఫర్డ్ అంటే బదిలీ చేయబడుతుంది టు ఏ లెస్ డేంజరస్ ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ది బాడీ. చాలా తక్కువ ప్రమాదకరం లేదా చాలా తక్కువ విలువ ఉన్నటువంటి అవయవం ఏదైనా ఉందంటే చర్మం. సో దాని మీద తీసుకొచ్చి పెడుతుంది. ఆ రకంగా మనకి ఏమి జరుగుతుంది, ఇన్ ఆర్డర్ టు అలే ది ఇంటర్నల్ ఎలిమెంట్ అంటే ఉపశమనం కలగచేస్తుంది. ఉపశమనం కలగ చేయటం వేరు, జబ్బు నయం అవటం వేరు, జబ్బు తగ్గటం వేరు. అంటే ఇది బాగా అర్థం అవ్వాలంటే మనం జనరల్గా కేస్ టేకింగ్ తీసుకునే టైంలో పలానా కాఫ్ అనే కంప్లైంట్ ఉంది, కాఫ్ ఎలాంటప్పుడు ఎక్కువ అవుతుంది తగ్గుతుంది అంటే తగ్గుతుంది, అది ఎప్పుడు తగ్గదు సార్ అంటే పగలు ఎక్కువ ఉంటుందా రాత్రులు ఎక్కువ ఉంటుందా, లేదు పడుకున్నప్పుడు ఎక్కువ వస్తుందా కూర్చున్నప్పుడు ఎక్కువ వస్తుందా, పడుకున్నప్పుడు ఎక్కువ వస్తుంది, కూర్చుంటే కొంచెం తగ్గుతుంది, కూర్చుంటే తగ్గుతుండటం అంటే పూర్తి తగ్గడం కాదని అంటారు. అంటే మనం తగ్గటం అంటే ఉపశమనం గురించే మాట్లాడుతున్నాం, పేషెంట్ తగ్గడం అంటే పూర్తి తగ్గడం గురించి మాట్లాడుకుంటూ అతని పర్సెప్టివ్లో అది తీసుకుంటాడు. ఇక్కడ ఉపశమనం రావటం వేరు, అక్కడ ఉన్నటువంటి వ్యాధి తగ్గటం వేరు. లేచి కూర్చున్నప్పుడు పడుకున్న దాంతో పోలిస్తే తక్కువ ఇంటెన్సిటీతో కాఫ్ వస్తుంది. సో అలా అనేసి అక్కడ ఉన్నటువంటి దగ్గు అనేది లేచి కూర్చోవటం ద్వారా అదే అక్కడ దగ్గు నయమైపోతుందా, తగ్గదు. అలాగే ఆ దగ్గుకి ఏదన్నా చలిగాలికి వెళ్తే పెరుగుతుంది, వామిటింగ్స్ వేడిగా తాగితే కొంచెం ఉపశమనం వస్తుంది. వేడిగా తాగటం వల్ల కంప్లీట్గా నయం చేసేసుకుంటుందా అంటే కంప్లీట్గా నయం చేసుకోలేదు. ఈవెన్ దో అది యాక్యూట్ కంప్లైంట్ అయినప్పటికీ ఎంతో అంత లాస్ అనేది జరుగుతుంది. అది ఏ రకంగా లాస్ అంటే ఎనర్జీ పరంగా లాస్ కానీ, ఆ స్ఫుటంని ప్రొడ్యూస్ చేసే లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ వల్ల కానీ, ఇలాంటి ఏదో ఒక లాస్ చేసి అక్కడ కొంత సమయం తీసుకొని అప్పుడు మాత్రమే తగ్గుతుంది తప్పితే ఏదో వేడి నీళ్ళు తాగటం వల్ల నాకు తగ్గిపోతుంది లేదంటే లేచి కూర్చోవటం వల్ల తగ్గిపోతుంది అనేది కాదు. అక్కడ తగ్గటం అంటే ఉపశమనం రావటం, అక్కడ ఉండేటువంటి దగ్గు కానీ అలా వేడి నీళ్ళు తాగినప్పుడు ఉపశమనం వస్తుంది, లేదు లేచి కూర్చున్నప్పుడు మాత్రమే ఉపశమనం వస్తుంది. అలానేసి ఈ రెండింటి ద్వారా తగ్గిపోతుంది కదా. అలాగే ఇక్కడ మనం నాకు చెప్పుకున్నది టీబీ ఎగ్జాంపుల్లో, టీబీ టెండెన్సీ బ్యాక్గ్రౌండ్లో పలానా రింగ్వామ్ అనేది వచ్చింది. రింగ్వామ్ వచ్చింది కదా అనేసి అదేనా తగ్గించుకుందా అంటే ఏ రకంగానూ అది తగ్గించుకోలేకపోతుంది. కానీ ఏంటంటే కొంత భాగం ఉపశమనం మాత్రమే చేస్తుంది. ఆ ఉపశమనంలో భాగంగా అది మ్యాగ్నిట్యూడ్ వైజ్, ఇంటెన్సిటీ వైజ్ కూడా అది తగ్గించుకోలేకపోతుంది, తగ్గించుకోలేదు కూడా. సో అది బట్ అది అక్కడ ఉండటం వల్ల ఏంటంటే అది చర్మం మీద బదిలీ చేయటం ద్వారా, అది బాహ్య భాగాల్లో ఉండటం ద్వారా ఇన్ ఆర్డర్ టు అలే ది ఇంటర్నల్ ఎలిమెంట్ అక్కడ ఉన్నటువంటి అంతర్గత వ్యాధి అనేది కొంతవరకు ఉపశమనం మాత్రమే చేసుకుంటున్నాను. బట్ యాజ్ హ్యాస్ బీన్ సెడ్ పైన చెప్పుకున్నట్లుగా బై దిస్ లోకల్ సిమ్టమ్ దట్ సైలెన్సెస్ ది ఇంటర్నల్ డిసీజ్, ఈ యొక్క లోకల్ సిమ్టమ్ ద్వారా, ఈ యొక్క స్థానిక లక్షణం ద్వారా లేదంటే స్థానిక వ్యాధి ద్వారా అక్కడ ఉన్నటువంటి అంతర్గత వ్యాధి అనేది కొంత సమయం పాటు నిశ్శబ్దం చేయబడుతుంది. సో ఫార్ ఫ్రమ్ ఎనీథింగ్ బీయింగ్ గెయిన్డ్ బై ది వైటల్ ఫోర్స్ టువర్డ్స్ డిమినిషింగ్ ఆర్ క్యూరింగ్ ది హోల్ మెలడీ, ఒకవేళ అది కొంత సమయం వరకు నిశ్శబ్దంగా చేయబడుతుందని చెప్పుకుంటున్నాం కదా. ఈ గ్యాప్లో వైటల్ ఫోర్స్ ఏదన్నా గెయిన్ చేసుకున్నట్లయితే, గెయిన్ అంటే పొందటం, గెయిన్ అంటే సహాయం పొందటం. ఏ రకమైనటువంటి సహాయం అంటే మెడికల్గా ఏదైనా సహాయం కానీ పొందినట్లయితే అప్పుడు అది తగ్గించుకోవడం, తగ్గటమా పెరగటమా అనేది తర్వాత సంగతి. అసలు గెయిన్ బై ది వైటల్ ఫోర్స్ టువర్డ్స్ డిమినిషింగ్ ఆర్ క్యూరింగ్ ది హోల్ మెలడీ ఉంటుంది. వైద్యపరమైనటువంటి సహాయం అక్కడ ఉన్నటువంటి వ్యాధి మొత్తానికి, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ని చూసుకొని హోమియోపతిక్ సిమ్టమ్ కానీ పడితే అక్కడ ఆ యొక్క టీబీ టెండెన్సీలో ఈ యొక్క రింగ్వాము నయం అవుతూ అండ్ టీబీ ఆఫ్ లంగ్స్ ప్రొడ్యూస్ చేసేటటువంటి దాంట్లోనూ క్రమక్రమంగా గ్రాడ్యువల్గా అది తగ్గించుకుంటూ ఉంటుంది దాని యొక్క ఇంటెన్సిటీ వైజ్ కానీ మనం ఇక్కడ చెప్పుకునేది ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్లోది కాదు. ఇక్కడ అది క్రమక్రమంగా పెరుగుతూ అది ఎలా ఆవిర్భవిస్తుంది, ఎలా ఉద్భవిస్తుంది, ఎలా పెరుగుతుంది అనేది కానీ చెప్పుకుంటున్నాం. సో ఫార్ ఫ్రమ్ ఎనీథింగ్ బీయింగ్ గెయిన్డ్ బై ది వైటల్ ఫోర్స్ టువర్డ్స్ డిమినిషింగ్ ఆర్ క్యూరింగ్ ది హోల్ మెలడీ. ఇక్కడ ఇంకా చెప్పుకోవాల్సి వస్తే అక్కడ
ఒక హోమియోపతి డాక్టర్ తప్ప మరి ఏ ఇతర వైద్య శాస్త్రం కూడా దీన్ని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్గా పరిగణించరు. సో ఎప్పుడైతే దాని టోటాలిటీ ఆఫ్ మొత్తాన్ని జనరలైజ్డ్ డిసీజ్ కాకుండా పర్టికులర్ భాగానికి మాత్రమే వ్యాధి అయిందనేసి దానికి మాత్రమే లోకలైజ్డ్గా ట్రీట్మెంట్ కానీ ఇచ్చినట్లయితే అది ఇంకా అంతకంత పెరుగుతుంది అనేసి చెప్పుకోవడం. ఆ రకంగా ఆ క్రమంలో అది ఇంకా పెరుగుతుంది అనమాట. ఎప్పుడు ఆ డిసిమిలర్గా ట్రీట్మెంట్ జరిగినప్పుడు కానీ దాన్ని వదిలేసినప్పుడు కానీ. సో ఫార్ ఫ్రమ్ ఎనీథింగ్ బీయింగ్ గెయిన్ బై ది వైటల్ ఫోర్స్ టువర్డ్స్ డిమినిషింగ్ ఆర్ క్యూరింగ్ ది హోల్ మెలడీ, అంటే ఈ రకంగా ఏదన్నా జరిగితే తప్పితే, అంటే ప్రాణశక్తికి ఈ రకమైనటువంటి వైద్య సహాయం ఏదన్నా జరిగితే తప్పితే అది అక్కడి నుంచి పోదు. But by this local symptom that silences the internal disease, so far from anything being gained by the vital force towards diminishing or curing the whole malady, the internal disease on the contrary. సరే, ఈ రకంగా ప్రాణశక్తికి ఏదైనా వైద్యపరమైన సహాయం అందించకుండా ఇంకా దాన్ని వదిలేస్తే ఏం జరుగుతుంది ఏంటంటే, ది ఇంటర్నల్ డిసీజ్ ఆన్ ది కాంట్రరీ, దీనికి విరుద్ధంగా కంటిన్యూస్ ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ గ్రాడ్యువల్లీ టు ఇంక్రీజ్ అండ్ నేచర్ ఈజ్ కన్స్ట్రైన్డ్ to enlarge and aggravate the local symptom always more and more, in order that it may still suffice as a substitute for the increased internal disease and may still keep it under. Okay, అలా కాకుండా అక్కడ ఉన్నట్టు మనం క్రానిక్ డిసీజ్కి ఏం చెప్పుకుంటాం, సమయం గడిచే కొద్దీ అక్కడ ఉండేటటువంటి వ్యాధి అనేది అంతకంత పెరుగుతూ పోతుంది. ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి అంతర్గత వ్యాధి నయం అవ్వకుండా పెరుగుతూ పోతుందో దానితో పాటుగానే ఇక్కడ ఉండేటటువంటి ఎక్స్టర్నల్గా ఉండేటటువంటి స్కిన్ కంప్లైంట్ ఆ యొక్క ఇంటర్నల్ డిసీజ్ని రిప్రజెంట్ చేస్తూ, ఆ అంతర్గత వ్యాధిని రిప్రజెంట్ చేస్తూ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి స్కిన్ కంప్లైంట్ అంతకంతా పెరుగుతూ పోతుంది. కానీ అది అలా పెరగకుండా ఉండడానికి మటుకు నేచర్ అయితే ఎప్పటికప్పుడు నిర్బంధిస్తూనే ఉంటుంది, కానీ అది పెరుగుతుంది. అది ఎలా పెరుగుతుంది అంటే, అంతర్గతంగా వ్యాధి పెరుగుతూ ఉంది కాబట్టి దాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ ఇది ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని ప్రత్యామ్నాయంగానే ఇది ఇక్కడ బదిలీ చేయబడింది కాబట్టి లోపల సైమల్టేనియస్గా పెరిగే కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్టర్నల్గా ఉండేటువంటి స్కిన్ కంప్లైంట్ పెరుగుతుంది అన్నమాట. సో ఫార్ ఫ్రమ్ ఎనీథింగ్ బీయింగ్ గెయిన్డ్ బై ద వైటల్ ఫోర్స్ టువర్డ్స్ డిమినిషింగ్ ఆర్ క్యూరింగ్ ది హోల్ మెలడీ, ది ఇంటర్నల్ డిసీజ్ ఆన్ ది కాంట్రరీ కంటిన్యూస్ ఇన్స్పైట్ ఆఫ్ ఇట్, దానితో భాగంగానే పెరుగుతూ పోతుంది. ఎలా? గ్రాడ్యువల్లీ టు ఇంక్రీజ్ అండ్ నేచర్ ఈస్ కన్స్ట్రైన్డ్ టు ఎన్లార్జ్ అండ్ అగ్రవేట్ ది లోకల్ సింప్టమ్ ఆల్వేస్ మోర్ అండ్ మోర్. అది అంతకంత పెరగడానికి నేచర్ మటుకు, ప్రకృతి మటుకు ఎప్పటికప్పుడు నిరోధిస్తూనే ఉంటుంది. కానీ ఇన్ ఆర్డర్ దట్ ఇట్ మే స్టిల్ సుఫైస్ యాజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ది ఇంక్రీజ్డ్ ఇంటర్నల్ డిసీజ్ అండ్ మే స్టిల్ కీప్ ఇట్ అండర్. కానీ దీనంతటా ఇది పెరగట్లేదు, లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ డిసీజ్ పెరుగుతుంది కాబట్టి మాత్రమే ఇది పెరుగుతుంది. దానంతటా అది వదిలేస్తే పెరిగేటటువంటి స్థానిక వ్యాధి కాదు ఇది. ఆ ఇంటర్నల్ వ్యాధిని, అంతర్గత వ్యాధిని ప్రాతినిధ్యం వహిస్తూ ఇది బయట ఎక్స్టర్నల్గా ఉంది కాబట్టి ఇది లోపల ఉన్న వ్యాధి ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడు మాత్రమే దానికి ప్రత్యామ్నాయంగానే ఇది పెరుగుతూ ఉంటుంది. In order that it may still suffice as a substitute for the increased internal disease and may still keep it under. లోపల అంతర్గతంగా ఇది పెరుగుతూ ఉంది కాబట్టే ఇది ఎక్స్టర్నల్గా ఇది పెరుగుతుంది. సో దాన్ని బట్టి ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి అంటే, ఇది ఎక్స్టర్నల్గా రిప్రజెంట్ చేస్తున్నటువంటి స్కిన్ కంప్లైంట్ ఏదైతే ఉందో అది ఇంకా అంతర్గత వ్యాధి యొక్క ఆధీనంలో మాత్రమే ఉంది. దీనంతటా ఇది పెరగట్లా, దీనంతటా ఇది ఏదో నాకు చలిగాలి పెరిగితే దురద పెరిగింది అందుకనేసి వచ్చింది, లేదు ఏదన్నా శనగపిండి తిన్నాను కాబట్టి ఇక్కడ దురదలు పెరిగిపోయి రింగ్వామ్ స్ప్రెడ్ అయిపోయింది, లేదు ఇంకోటి పలానా సబ్బు ఏదో ట్రై చేశాను, వాళ్ళు చెప్పారు ఆ సబ్బు వాడితే తగ్గుతుంది అని అన్నారు, కానీ ఎందుకో నాకు గిట్టలేదు, సో అందుకు పెరిగింది అనేది కాదు. ఇక్కడ ఎందుకు పెరిగింది, దానంతటా అది పెరిగేటటువంటి స్థితి దానికి లేదు. దానంతటా అది ఎందుకు పెరగదు, ప్రకృతి అది పెరగకుండా ఎప్పటికప్పుడు దాన్ని నిరోధిస్తూనే ఉంటుంది. కానీ ఇది ఎలా పెరుగుతుంది, అంతర్గత వ్యాధి అంతకంత పెరుగుతూ ఉంది కాబట్టి కాలం గడిచే కొద్దీ అంతర్గతంగా ఉన్నటువంటి వ్యాధి పెరుగుతూ పోతుంది కాబట్టి దానికి సబ్స్టిట్యూట్గా మాత్రమే ఇది
బాహ్యంగా ఉంది. సో అందుకు మాత్రమే ఇది పెరుగుతుంది తప్పితే దానికై అది తనంతట తానుగా అది పెరగట్లేదు. లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ డిసీజ్కి ప్రత్యామ్నాయంగా ఇది ఇక్కడ ఉంది కాబట్టి మాత్రమే దానికి ప్రత్యామ్నాయంగా ఉంటూ అండ్ ఇది దాని ఆధీనంలో ఉంది కాబట్టి మాత్రమే ఇది అంతకంతూ పెరుగుతూ పోతుంది. ఫర్ ది ఇంక్రీజ్డ్ ఇంటర్నల్ డిసీజ్ and may still keep it under. Okay, old ulcers on the legs get worse as long as the internal sore is uncured. ఇప్పుడు మనకు బెడ్ సోర్స్ లాంటివి వస్తుంటాయి, లేదంటే ఏదన్నా చిన్న గాజు పెంకు గుచ్చుకుందండి, అది పెద్ద కోతిపండు బ్రహ్మరాక్షసి అంటారు కదా, అది ఇట్లాగా పెద్దదిగా అయిపోయింది, అప్పుడేమో చాలా చిన్నదిగా ఉంది, ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది అంటారు. వీటన్నిటికీ ఏమంటే నేను సరైన పథ్యాలు ఉండలేదు, లేదంటే ఇంకొకటి ఏమో నేను నెగ్లెక్ట్ చేశాను కాబట్టి అది తగ్గలేదు. అంటే కొంతమంది పేషెంట్స్ చెప్తుంటారు అనమాట, సార్ నాకు డయాబెటీస్ ఉంది, సో నేను నెగ్లెక్ట్ చేయబట్టే ఇది పలానా నాకు ఈ అల్సర్స్ వచ్చాయి, లేదంటే అసలు ఎప్పుడో తగ్గిపోయి ఉండేది అని చెప్తుంటారు. ఇక్కడ ఏదో పేషెంట్ వైపు నుంచి నెగ్లిజెన్స్ అనేది కొంత ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడ డిసీజ్ నేచర్ వైజు అది అక్కడ ప్రొడ్యూస్ చేసే టెండెన్సీ ఉంది, లేదు అతను ఆల్రెడీ దానికి ప్రీడిస్పోజ్డ్గా ఉన్నాడు, అతను ఆల్రెడీ దానికి ప్రీడిస్పోజ్డ్గా ఉన్నాడు కాబట్టే అక్కడ అల్సర్ ఫామ్ అయింది, కానీ దానికి ఏది అల్సర్ ఫామ్ అవ్వదు. సో దాని అంతటికి కారణం ఏంటి, ఎందుకు ప్రీడిస్పోజిషన్ ఉంది, అక్కడ అండర్ కరెంట్గా సోరా అనేది ఉంది. సోరా అయితే సోరా, సిఫిలిస్ అయితే సిఫిలిస్, సైకోసిస్ అయితే సైకోసిస్. అంటే ఒక్కొక్క ఫెమినియల్ బ్యాక్గ్రౌండ్లో ఒక్కొక్క క్రానిక్ కంప్లైంట్ అనేది ఉంటుంది, ఒక్కొక్క ఇది ఉంటుంది. సో దానిలో భాగంగా అక్కడ వాళ్ళకు ఉండేటటువంటి కంప్లైంట్స్ కంట్రోల్ అవ్వకుండా, నయం కాకుండా ఇదిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మనం ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా లోకల్ సిమ్టమిక్ కాకుండా లోకల్ సిమ్టమ్ని బేస్ చేసుకుంటూ అండ్ నెక్స్ట్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అన్నింటినీ బేస్ చేసుకుంటూ ఇంటర్నల్గా ఉన్నటువంటి క్రానిక్ మియాజమ్స్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో అది సరే. ఇప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క ఇంటర్నల్గా ఉండేటటువంటి ఆ మియాజం అనేది హోల్లోకి వస్తుందో అప్పుడు మాత్రమే ఇక్కడ మనకి అల్సర్స్ తగ్గుతాయని చెప్తున్నారు. ఓల్ అల్సర్స్ ఆన్ ది లెగ్స్ గెట్ వర్స్ యాజ్ లాంగ్ యాజ్ ఇంటర్నల్ సోరా ఈజ్ అన్క్యూర్డ్. అంతర్గతంగా ఉన్నటువంటి సోరా అనేది తగ్గనంత వరకు ఇక్కడ ఈ యొక్క అల్సర్స్ అనేవి తగ్గవు. ది శాంకర్ ఎన్లార్జెస్ యాజ్ లాంగ్ యాజ్ ది ఇంటర్నల్ సిఫిలిస్ రిమైన్స్ అన్క్యూర్డ్. ఈ యొక్క శాంకర్ అంటే కొరుకుడు వ్యాధి, పుండు, అల్సర్, ఇది కూడా అల్సరే. సో అది కూడా నయం అవ్వాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి సిఫిలిస్ అంతర్గతంగా మనకు కనపడకుండా మేజర్ రోల్ ప్లే చేస్తున్నటువంటి ఆ మియాజంకి మనం అబ్జర్వ్ చేసేటటువంటి సిమ్టమ్స్తో, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్తో ట్రీట్మెంట్ కానీ ఇచ్చినట్లయితే అప్పుడు మాత్రమే అది తగ్గుతుంది. అన్లెస్ అది తగ్గకుండా ఇబ్బంది పెడుతుంది. ది శాంకర్ ఎన్లార్జెస్ యాజ్ లాంగ్ యాజ్ ది ఇంటర్నల్ సిఫిలిస్ రిమైన్స్ అన్క్యూర్డ్. మిగిలింది బ్రాకెట్లో 6th ఎడిషన్లో ఇచ్చారు, మనం 5th ఎడిషన్ ఫాలో అవుతున్నట్టు. సరే. జస్ట్ యాజ్ ది జనరల్ ఇంటర్నల్ డిసీజ్ కంటిన్యూస్ టు ఇంక్రీజ్ యాజ్ టైమ్స్ గోస్ ఆన్. ఎలా అయితే అంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా వదిలేస్తే ఈ జనరల్ క్రానిక్ కంప్లైంట్ అనేది దానికి ఏదో వదిలేస్తే కాలం గడిచే కొద్దీ పెరుగుతూ పోతుందో అలాగే ఇవి కూడా పెరుగుతూ పోతాయి, అప్పటి వరకు ఇది తగ్గదు అనేసి చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఈ మెటీరియల్లీ అనే చేత ఫుట్ నోట్ చెప్తున్నారు. ఇది ఫుట్ నోట్ చెప్పుకొని ది ఇష్యూస్ ఆఫ్ ది ఓల్డ్ స్కూల్ ప్రాక్టీషనర్స్ do something similar. As artificial ulcers on external parts, they silence some internal chronic diseases, but only for a short time without being able to cure them. But on the other hand, they weaken and destroy the general health much more than is done by most of the metastasis affected by the instinctive vital force. Issues అంటే మనకు ఓల్డ్ స్కూల్ ట్రీట్మెంట్ వాళ్ళు చేసేది అంటే గతంలో ఏంటంటే ఏదైనా పలానా జాండీస్ అనేది వచ్చింది, లేదు పలానా టీబీ అనేది వచ్చింది, లేదు పలానా ఒక నాన్ హీలింగ్ అల్సర్ అనేది ఏదైనా ఉంది, ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా చిన్న ఇనుప వైర్ అనేది తీసుకొని దానికి శరీరంలో ఎక్కడో ఒక చోట ఇలా గుచ్చి బయటికి తీసి ఆ రెండింటిని ముడేస్తారన్నమాట. ఈ రకంగా చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఫారెన్ బాడీ ఈజ్ ఫారెన్ బాడీ.
అది ఇనుప వస్తువైనా, బంగారమైన, ప్లాటినం అయినా, జిర్కోనియం టీత్ అయినా, ఏదైనా ఫారెన్ బాడీ ఈజ్ ఫారెన్ బాడీ. అది ఒంట్లో ఉంది అంటే తనది కానిది అది ఉంది కాబట్టి వైటల్ ఫోర్స్ యొక్క ప్రీ ప్రోగ్రామ్డ్ ప్లాన్ ఏంటి, నాది కాదు కాబట్టి దీన్ని ఎలాగైనా పంపించేసుకోవాలి, దీని నుంచి నేను ఎలా అయినా బయటపడాలి, ఇది ఏదో కొత్త వ్యాధిగా ఉంది, ఇదేదో సంథింగ్ నాకు సంబంధించినది కాదు అనేసి అక్కడ లోపల ఉన్నటువంటి మొత్తాన్ని కూడా అక్కడ ఆపేసి ఇక్కడ ఇలా ఇనప వైర్ని ఇలా గుచ్చి ఇలా ముడేస్తున్నారు కదా, దీన్ని తగ్గించుకోవటం కోసం ఈ యొక్క ఫారెన్ బాడీని పంపించేసుకోవడం కోసం ఆ చిన్నగా సపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి అక్కడ ఆ టిష్యూ అంతా లాస్ అయిపోయి అక్కడ ఏదైతే ఫారెన్ పార్టికల్ ఉందో దాన్ని కూడా బయటికి తొలగించేసుకుంటారు. ఈ భాగంలో అక్కడ ఉన్న ఫారెన్ పార్టికల్ అంతా బయటికి పంపించేసుకున్న తర్వాత అక్కడ ఒక అల్సర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ యొక్క అల్సర్ని తగ్గించుకోవడం కోసం వైటల్ ఫోర్స్ కొంత సమయం పాటు అంతర్గతంగా ఉన్నటువంటి క్రానిక్ డిసీజ్ మీద కొంత పట్టించుకున్నట్టుగా ఉండిపోయి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సిమ్టమ్ని తగ్గించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత, దాని యొక్క ఫోకస్ అంతా ఇక్కడ పెట్టేస్తుంది. సో ఇక్కడ పెట్టడం ద్వారా లోపల ఉన్నటువంటి ఏ కంప్లైంట్ అయినా కూడా టెంపరీగా మాత్రమే ఉపశమనం పొందుతాయి, తగ్గట్లేదు, తగ్గించుకునే క్యాపబిలిటీ లేదు. సో అది తగ్గించుకోకపోగా ఇది కొంత ఉపశమనం వచ్చినట్టు అనిపిస్తుంది. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి? నిజంగా వ్యాధి అని తగ్గుతుందా? నిజంగా వ్యాధి తగ్గట్లేదు. మరి దీనివల్ల ఉపయోగం ఉందా, నష్టం ఉందా అంటే ఇంకా నష్టమే ఉంది. ఎందుకు ఉంది నష్టము? ది ఇష్యూస్ ఆఫ్ ది ఓల్డ్ స్కూల్ ప్రాక్టీషనర్స్ డూ సంథింగ్ సిమిలర్. ఇక్కడ లోకల్ సిమ్టమ్ ఇవన్నీ ఎలా అయితే బయటపడుతున్నాయో సేమ్ దానికి అనుగుణంగానే దాన్ని పాటిస్తూనే చేస్తుంటారు. ఆ లోకల్ సిమ్టమ్ వల్ల మనకు అంతర్గత వ్యాధిని ఏదైనా నయం చేసుకుంటుందా? దాన్ని నయం చేసుకునే క్యాపబిలిటీ లేదు. ఎట్ ది సేమ్ టైం దాని మ్యాగ్నిట్యూడ్ వైజ్ దాన్ని తగ్గించుకునేటటువంటి సమర్థతను అది పొందట్లేదు, అది బయట ఉండటం వల్ల. కానీ వీళ్ళు కూడా సేమ్ అలానే ఈ యొక్క ఇష్యూస్ని అవి చేయటం వల్ల ఈ యొక్క ఆర్టిఫిషియల్ అల్సర్స్ని ఎక్స్టర్నల్ పార్ట్స్లో పెట్టడం ద్వారా దే సైలెన్స్ సమ్ ఇంటర్నల్ క్రానిక్ డిసీజెస్. ఎటువంటి క్రానిక్ డిసీజ్ అయినా అలాంటి వాటిలో కొద్ది కాలం పాటు నిశ్శబ్దంగా ఉంచుతున్నారు. బట్ ఓన్లీ ఫర్ ఎ వెరీ షార్ట్ టైం, కానీ చాలా కొద్ది కాలం మాత్రమే, వితౌట్ బీయింగ్ ఏబుల్ టు క్యూర్ దెమ్. అంటే ఆ కొద్ది కాలంలో పాటు అది ఏమైనా నయం చేసుకుంటుందంటే అది నయం చేసుకోవట్లేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ వేరొక పక్క దే వీకెన్ అండ్ డిస్ట్రాయ్ ది జనరల్ హెల్త్ మచ్ మోర్ దాన్ ఈస్ డన్ బై ది మోస్ట్ మెటాస్టాసిస్ ఎఫెక్టెడ్ బై ది ఇన్స్టింక్టివ్ వైటల్ ఫోర్స్. ఇది ఉండటం ద్వారా మరి ఆ జనరల్ స్టేట్ ఆఫ్ హెల్త్లో ఏదైనా మార్పులు వచ్చినాయా, ఆ జనరల్ స్టేట్ ఆఫ్ డిసీజ్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయా అంటే అవేవి రావట్లేదు. దానికే దాన్ని వదిలేస్తే ఒకలా పోయేదానికన్నా ఈ రకంగా డిస్సిమిలర్ ట్రీట్మెంట్ జరగటం ద్వారా ఆ యొక్క ప్రాణశక్తి ఇన్స్టింక్టివ్ వైటల్ ఫోర్స్ అనేది అక్కడ ఉండేటటువంటి వ్యాధిని మెటాస్టాసిస్గా మార్చేసుకుంటుంది. అంటే అక్కడ లోపల ఉన్నటువంటి వ్యాధిని కొద్దిపాటు సైలెన్స్ పెట్టేసి దానికన్నా ఇది మేజర్గా ఉంది, దానికన్నా ఇది కొంచెం స్ట్రాంగర్గా ఉంది కాబట్టి దీన్ని నయం చేసుకోవడం కోసం దీని మీద దృష్టి పెడుతుంది. ఇది ఏ రకంగా చేస్తుంది? ఆర్టిఫిషియల్గా ప్రొడ్యూస్ అయినటువంటి అల్సర్లో డిశ్చార్జ్ కానీ, పెయిన్ కానీ, అక్కడ టిష్యూ లాస్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎక్కువగా ఉండటం ద్వారా అక్కడ వైటల్ స్ట్రెంత్ అనేది రూయిన్ అయిపోతుంది, అంటే విధ్వంసం చేయబడితే, దొంగలించబడుతుంది. ఆ వైటల్ స్ట్రెంత్ అంతా కూడా డిస్ట్రాయ్ చేయబడుతుంది. ఆ వైటల్ స్ట్రెంత్ ఇంకా ఉన్నదాంతో పోలిస్తే, ముందున్న దాంతో పోలిస్తే ఈ రకమైనటువంటి ఇష్యూస్ ఇలాంటి డిస్మిలర్గా చేయడం ద్వారా అక్కడ స్ట్రెంత్ అనేది లూజ్ అయిపోతాడు పేషెంట్. అక్కడ స్ట్రెంత్ లూజ్ అవడంతో పాటు అక్కడ డిసీజ్ని కూడా మెటాస్టాసిస్గా మార్చేసుకుంటుంది. అంటే ఒక ఫార్మ్ ఆఫ్ డిసీజ్ నుంచి ఇంకొక ఫార్మ్ ఆఫ్ డిసీజ్లోకి అది మార్చేసుకుంటుంది. ఎఫారిజం వైజ్ ఇంకొకసారి చదువుతాను, కానీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఇదైపోతుంది. కానీ దేనికన్నా ముందు ఒక చిన్న పాయింట్, ఇది ఎఫారిజం వైజ్. ఓకే, మొదటిసారి ఈ ఎఫారిజంని ఎవరైనా చదివినా లేదంటే కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ ఈ మైండ్ సెట్తో అంటే ఈ క్లాసికల్ హోమియోపతి, రీసెర్చ్ ఓరియంటెడ్ హోమియోపతి లైన్స్కి కట్టుబడి ఉండి చేసేవాళ్ళు మనలాంటి వాళ్ళు కాకుండా ఇంకెవరన్నా వేరే వాళ్ళు ఎవరైనా చదివినా, లేదు సమ్ అలోపతి డాక్టర్స్ ఎవరైనా చదివినా
ఈ యొక్క ఎఫార్జంని, ఈ లైన్స్ని ఏమనిపిస్తుంది, వీళ్ళకి ఎటువంటి, వీళ్ళు చెప్పేదానికి ఆధారం ఏంటి, పలానా దీనికి ఏమన్నా టెస్ట్లు అంటే ల్యాబొరేటరీ టెస్ట్లు, ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్, పలానా ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా, ఇవేవి లేవు. వీళ్ళు ఏదో కథలు రాసుకుంటున్నారు. నెక్స్ట్ ఆ పేషెంట్ని వీళ్ళ దగ్గర అట్టి పెట్టుకోవడం కోసం ఈ చర్మం మీద ఉన్నంత కాలం అది మీకు హాని చేయదు కాబట్టి మీరు ఈ రకమైనటువంటి హోమియోపతి మెడిసిన్స్ని వాడుకోండి అనేసి కట్టుకథలన్నీ చెప్పి కట్టి రాసినట్టుగా అనిపిస్తుంది అనమాట. బయట ఎవరు కొత్త వాళ్ళు విన్నా, ఇంకెవరు చేసినా ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా. కానీ నేను వీటిని యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి, అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి, ఎవరైనా విన్నా కూడా కొత్త వాళ్ళు, వాళ్ళ యొక్క దృక్పథం, వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే ఈ రకంగానే ఉంటుందన్నమాట. ఈ అలోపతి డాక్టర్స్ వీళ్ళు ఎవరైనా విన్నా ఈ వైరల్ కాన్సెప్ట్స్, బ్యాక్టీరియాలు, ఫంగలు, ఈ రింగ్వామ్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్, ఈ ఫంగల్ ఇవన్నీ లేని ముందు వీళ్ళు ఏదో ఇలాంటి థియరీస్ ఏదో రాసుకున్నారు, ఆ థియరీస్ కట్టుబడి ఉన్నారు. వాటికి ఒక స్టాండర్డైజేషన్ అంటూ లేదు. మాకైతే ప్రతిదానికి WHO నుంచి స్టాండర్డైజేషన్ ఉంటుంది. వాళ్ళకి ఏమైనా స్టాండర్డైజేషన్స్ ఏమైనా ఉన్నాయా? మరి ఎవరు చెప్పేది నమ్ముతారు మీరు? ఫలానా తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు అన్నట్టుగానే ఉంటుంది. కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో చూసినా, హోమియోపతి BHMS చదివి పాస్ అయిన వాళ్ళైనా ఫస్ట్ టైం ఈ ఎఫార్జన్స్ నేను చదివితే ఈ రకంగానే ఉంటుంది. కానీ వీటన్నిటికీ నా దగ్గర ఆన్సర్ ఉంది, కానీ వీటన్నిటికీ నేను సమాధానం చెప్తా. కానీ వీటన్నిటికన్నా నా దగ్గర నుంచి ఒక చిన్న ప్రశ్న, ఈ రకంగా మాట్లాడే వాళ్ళందరికీ చిన్న ప్రశ్న ఏంటంటే, పళ్ళు పులవటం అనేది తెలుసా? మనకు తెలుస్తుంది. సరే, పళ్ళు పులవటం అనేది వ్యాధి, దాన్ని ఒక వ్యాధి లక్షణంగా గుర్తిస్తారు ఎవరైనా? ఎవరు గుర్తించరు. నాకు తెలిసి హోమియోపతిలో ఈ లైన్స్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది మనకు రెపర్టరీలో టీత్ ఫెల్ టు బి ఆన్ ఎడ్జ్ అనేది చూస్తాం. సరే, దీనికి మనం ట్రీట్మెంట్ ఇస్తాము, అవి తగ్గుతాయి. ఇదేం పెద్ద వ్యాధిగా అనుకుంటారు. కానీ పళ్ళు పులవటం అనేది ఒక పేషెంట్ వచ్చి చెప్పారన్నమాట, సార్ నేను పలానా ఏదైనా పులుసు లాంటిది ఏదైనా తింటే, చింతపండు పులుసు అలాంటిది ఏదైనా తిన్నా, మామిడికాయ తిన్నా, ఉసిరికాయ తిన్నా, నేను ఏదైనా తింటే నాకు 4 రోజుల పాటు పళ్ళు పులిసిపోయి ఉంటాయి. నేను మళ్ళీ ఏ ఫుడ్ తినాలన్నా కూడా అతి కష్టం మీద తినాల్సి వస్తుంది. అన్లెస్ తినటం కన్నా తినకుండా ఉండటమే నాకు బాగుంటుంది. కానీ తినకపోతే నీరసం వస్తుంది కానీ అనేసి అతి కష్టం మీద నేను తినాల్సి వస్తుంది, నేను తింటాను అని చెప్తున్నారు అనమాట ఓ పేషెంట్. అలాంటి పేషెంట్లో మనం హోలిస్టిక్ టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ తీసుకొని మనం మెడిసిన్ చేస్తే అది ఆల్మోస్ట్ 4 రోజుల పాటు ఉండేది, అది ఆల్మోస్ట్ తగ్గించి క్రమక్రమంగా 3 రోజులకి, 2 రోజులకి, 1 రోజుకి, 1 పూటకి, ఇప్పుడు జస్ట్ 1 పూట లేదా ఒక 2 గంటలకు మాత్రంకి తీసుకొచ్చేసింది అనమాట ఆ పళ్ళు పులవటం అనేది. సరే, ఇప్పుడు పళ్ళు పులవటం అనేది ఎవరైనా ఆలోచించేది ఏంటిది? ఏదన్నా పులుపు రకాలు, ఏదైనా పులుపు లాంటివి తిన్నప్పుడు మాకు వస్తుంది అనుకుంటారు. వాటిలో ఎగ్జాంపుల్గా పైనాపిల్ కానీ, రేగి పండ్లు కానీ, పులుపు, చింతపండు, ఉసిరి ఇలాంటివన్నీ. అయితే ఆ పేషెంట్ ఒక వియర్డ్ సిమ్టమ్ చెప్పారు, ఒక వియర్డ్ థింగ్. అది కానీ చెప్తే ఎవ్వరు గుర్తించలేరన్నమాట. అంటే ఈ ఫ్రూట్ తినడం వల్ల పళ్ళు పులుస్తాయి అనేసి ఎవరు చెప్పలేరు, అంత వింతగా ఉంటుంది అన్నమాట. అరటి పండు తింటే పళ్ళు పులుస్తాయంట. అరటి పండు తింటే పళ్ళు పులుస్తాయి అనే దానికి ఎవరైనా దానికి రీజనింగ్ చేసి, దానికి థింకింగ్ చేసి, దానికి మనం ఏమన్నా ఆలోచించగలమా? సరే, ఇంకొకటి ఇలాంటిదే, డస్ట్ అలర్జీ కేసెస్లో కొంతమంది చలిగాలికి వెళ్తే జలుబులు చేస్తాయి, తలస్నానాలు చేస్తే జలుబులు చేస్తాయి, లేదు ఇంకోటి పులుపు తిన్నా, కూల్ డ్రింక్స్ తాగినా ఇలాంటి జలుబులు చేస్తాయి. ఒక పేషెంట్ పచ్చిమిర్చి తింటే జలుబులు చేస్తాయని అని చెప్పాడు. దీనికి ఏం చెప్తాం? సరే, ఇంకొక పేషెంట్ వేరే క్లోజ్ రిలేటివ్లోనే అరటి పండు తింటే నాకు జలుబు చేస్తే, దగ్గు చేస్తే అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ పేషెంట్లు చెప్పేటటువంటి ఈ మాటలకి ఏంటి స్పష్టత? వాటిని నమ్మాలన్నా, వాటికి ఏదైనా స్టాండర్డైజేషన్ ఉందా అంటే, అక్కడ ఉండేటటువంటి స్టాండర్డైజేషన్ వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క స్పష్టంగా అబ్జర్వ్ చేసి చెప్తున్నారు చూడండి,
అండ్ నెక్స్ట్ వాళ్ళ యొక్క వైటల్ ఫోర్స్ స్పష్టంగా ఎక్స్ప్రెస్ చేస్తుంది చూడండి. ఇదే స్టాండర్డైజేషన్ ఏదైనా ఉంది అంటే అదే. దాన్ని మనం తీసి పడేయాలంటే మనం మనకున్నటువంటి రీజనింగ్, లాజిక్, థింకింగ్కి మనం వాటిని అనుసంధించి మనం చూడలేకపోతున్నాం. అంటే అరటిపండు తింటే జలుబు చేస్తుందా, అరటిపండు తింటే పళ్ళు పులిసిపోతాయా, అంటే పచ్చిమిర్చి తింటే జలుబు చేస్తుందా, ఇలాంటి మన యొక్క తార్కిక ఆలోచన శక్తికి, తార్కిక ఆలోచన చింతనకి మనకు అందట్లేదు. కానీ అక్కడ స్పష్టంగా రుజువు కాబడుతున్నాయి. అవి స్పష్టంగా పరిశీలనలు, ప్యూర్ అబ్జర్వేషన్స్, ప్యూర్ ఎక్స్పీరియన్స్, అంటే స్వచ్ఛమైనటువంటి పరిశీలన, స్వచ్ఛమైనటువంటి అనుభవపూర్వకంగా చెప్తున్నారు. కొన్ని సంవత్సరాల పాటుగా నేను గమనిస్తున్నానండి, నాకు ఇవి తిన్నప్పుడే నాకు ఈ పలానా కంప్లైంట్స్ వస్తాయి. సో ఇక్కడ మిగిలిన ఇంకా ఇతర స్టాండర్డైజేషన్స్ మనకు అవసరం లేదు. అక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి ప్యూర్ ఎక్స్పీరియన్సే అనుభవపూర్వకంగా చెప్తున్నదా అనేది అదే ఇంకా స్టాండర్డ్. సో అలాగే సేమ్ మనకు ఇక్కడ చెప్తున్నదల్లా ఏంటంటే, ఈ ఆస్తమా ఉండే వాళ్ళల్లో రింగ్వామ్ వస్తే ఆ ఆస్మా తగ్గుతుంది, లేదంటే ఆ ఆస్మా ప్రొడ్యూస్ అయ్యేటటువంటి కండిషన్స్లో ఆ స్టార్టింగ్ ఎర్లియర్ స్టేజెస్లో పలానా రింగ్వామ్ రావటం వల్ల నీకు ఆ వ్యాధిని పోస్ట్పోన్ చేస్తుంది అనేసి ఇలాంటివి చెప్తుంటాం. అలోపతి డాక్టర్స్ వాళ్ళు వీళ్ళు దాన్ని కొట్టిపడేస్తుంటారు. సరే, వేరే పేషెంట్ అనమాట, వాళ్ళ అబ్బాయి అలోపతి డాక్టరు. ఆ పేషెంట్కి ఏమో తీవ్రమైనటువంటి ఆస్తమా. ఆ తీవ్రమైనటువంటి ఆస్తమాకి పలానా హోమియోపతి మెడిసిన్స్ వాడితే ఆల్మోస్ట్ లెగ్స్ అంటే బిలో ది నీ మొత్తం, ఆ బిలో ది నీ నుంచి యాంకిల్ వరకు చర్మం అంతా నల్లగా దళసరిగా అయిపోయి బాగా చెక్కులు కట్టేసి అట్టలు కట్టేసిపోయినాయి అనమాట. అంటే ఆస్తమా వల్ల ప్రతిసారి రింగ్వామే రావాల్సిన అవసరం లేదు, ఏదో ఒక స్కిన్ కంప్లైంట్ అయినా రావచ్చు. మేజర్లో రింగ్వామ్ అనేది చెప్పుకుంటాం. అతనికి ఆల్మోస్ట్ అది రింగ్వాము, ఎగ్జిమానో ఇలాంటి ఏదో పలానా స్కిన్ కంప్లైంట్ అనేది ఉంది, బాగా సఫర్ అయిపోతున్నాడు. వాళ్ళందరూ ఏంటంటే, మీకు ఇంకా మతుందా లేదా, మీ అబ్బాయిని ఎంబీబీఎస్ డాక్టర్ చదివిస్తూ మీరు హోమియోపతి మాటలు వాడతారా, మీరు ఏ లోకంలో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏంటంటే అసలు మందులే కాదు ఏం చెప్పేస్తారు. సరే, ఆ పలానా పేషెంటే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నా దగ్గర రావడం జరిగింది. ఏమండి, ఇక్కడ హోమియోపతి డాక్టర్ చెప్పాడా, అలోపతి డాక్టర్ చెప్పాడా, అవి పక్కన పెడితే మీరు ఇది ఆల్మోస్ట్ రెండోసారో మూడోసారో మీరు గమనిస్తున్నారు కదా, స్కిన్ కంప్లైంట్ బయట ఉన్నప్పుడు ఆయాసం అనేది తగ్గుతుంది మీకు. ఎప్పుడైతే స్కిన్ కంప్లైంట్ ఇక్కడ కనపడకుండా అలా సప్రెషన్ జరుగుతుందో అప్పుడు మీకు ఆయాసం పెరుగుతుంది. స్పష్టంగా ప్రకృతి చెప్పేస్తుంది, నేచరే చెప్తుంది. ఇక్కడ నేచర్ అంటే మన శరీరం, ప్రాణశక్తి. ఎందుకు ఇక్కడ నేచర్ని వాడుతుంటే పంచభూతాల యొక్క కలయికే ఈ మానవ శరీరం. కాబట్టి ఎప్పుడైతే ఈ నేచర్ సంబంధించి ఇవి చెప్తాయో వాటిని మనం ఇక్కడ నేచర్ అని వాడతాం అనమాట. సో ఇక్కడ ఇంకా ఏ డాక్టర్ చెప్పేది నమ్మాలి అనేది మీకు ఎందుకు, ఇక్కడ స్పష్టంగా నేచరే మీకు తెలియజేస్తుంది కదా. ఎప్పుడైతే స్కిన్ కంప్లైంట్ బయట ఉంటుందో మీకు ఆయాసం అంత ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు. ఎప్పుడైతే ఈ దురదల్ని, ఈ ఇచ్చింగ్ని మీరు తట్టుకోలేక మీరు ఎప్పుడైతే దాన్ని సప్రెస్ చేస్తున్నారో అది తగ్గిన తర్వాత వితిన్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ డేస్లోనే మీకు మళ్ళీ ఆయాసం పెరుగుతుంది. ఇది ప్యూర్ ఎక్స్పీరియన్స్, పూర్తి స్వచ్ఛమైనటువంటి అనుభవపూర్వకంగా విషయం. అలాగే ఇక్కడ హనుమన్ గారు ఈ ఎఫార్జమ్స్లో కానీ అండ్ హనుమన్ గారి లిటరేచర్ మొత్తంలో కానీ ఆర్గనాన్ వీటన్నిటిలో కూడా ఇవన్నీ ప్యూర్ ఎక్స్పీరియన్సెస్తో మాత్రమే రాయటం జరిగింది, ఇక్కడ పొందుపరచడం జరిగిందనమాట. అంటే ఇది మొదటిసారి ఎవరైనా చదివితే ఏదో కథలాగా ఉందే అన్నట్టు రాస్తారు, వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని రాసుకున్నట్టుగా చెప్తున్నారు అని అనుకుంటారు. కానీ మనం గమనిస్తే ప్రకృతిలో ప్రతి ఒక్క కేసులోనూ తప్పుపోయేటటువంటి ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఇలానే జరుగుతుంటుంది. ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళకి ఏదో ఒక స్కిన్ కంప్లైంట్ వస్తూ ఉంటుంది. నా యొక్క స్కిన్ కంప్లైంట్కి వాళ్ళు టోలరేట్ చేయలేక వాళ్ళు ఏదో ఒకటి వాడేస్తారు. వాడిన తర్వాత దాన్ని సప్రెషన్ చేసిన తర్వాత ఇంటర్నల్గా ఏదో ఒక క్రానిక్ డిసీజ్ వచ్చి అది జీవితకాలం పాటు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. సో ఇక్కడ మొత్తంగా యథావాత నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఎవరన్నా ఇలాంటి ఏమైనా కొత్తగా విన్నా, కొత్తగా చదివినా దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేసి ఒకసారి ఆలోచించండి. అండ్ నెక్స్ట్ దీంట్లో చెప్పినవన్నీ ప్యూర్ ఎక్స్పీరియన్సెస్ అనమాట.
అండర్ ఎన్నో మ్యానిఫోల్డ్ టైమ్స్ అబ్జర్వేషన్స్ చేసి మ్యానిఫోల్డ్ టైమ్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసి లాస్ట్ ఫైనల్గా వచ్చినటువంటి జిస్టే ఆర్గనాన్. హానుమన్ గారు ఆర్గనాన్లో పొందుపరచడం జరిగింది. హానుమన్ గారు లిటరేచర్ మొత్తంలో పొందుపరచడం జరిగింది అనమాట. సో ఇదనమాట, ఇది ప్యూర్ ఎక్స్పీరియన్స్. అంటే ఇంకా ఒకళ్ళు హోమియోపతి డాక్టర్ చెప్పారా, అలోపతి డాక్టర్ చెప్పారా అనేది మీరు తీసి పక్కన పెట్టేస్తే, మీ కేసులో మీరు అబ్జర్వ్ చేసుకున్న ఆ యొక్క లోకల్ కంప్లైంట్స్ని ఏవైతే ఉంటాయో, పులిపిర్లు కానీ, తామర కానీ, లేదా ఎక్సిమా కానీ, సోరియాసిస్లు కానీ, ఇలాంటివి ఏమున్నా కూడా అవి చర్మం మీద ఉన్నప్పుడు మీకు అంతర్గతంగా వ్యాధి మొత్తం కూడా మిటికేట్ చేస్తూ, ఉపశమనం చేస్తూ మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టదు ఇంటర్నల్గా ఉండే ఆర్గాన్స్. ఎప్పుడైతే దాన్ని సప్రెస్ చేస్తారో అప్పుడు మాత్రమే అవి తాండవం ఆడతాయి అనమాట. శివతాండవం ఆడినట్టు ఆ యొక్క క్రానిక్ మియాజమ్స్ అవేకన్ అయిపోతాయి, బర్స్ట్ ఫోర్త్ అయిపోతాయి. ఇంకొకసారి